రైట్. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో బండి భగీరథ ఇష్యూ అయితే రోజు రోజుకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల వ్యవహారం అయితే నడుస్తున్నమాట మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడా ఈ కేసుల హడావిడిలో పడి మనం కీలకమైన అంశాలని మిస్ జేస్తున్నామా అనే అంశానికి సంబంధించి దాని మీద నేను ఈరోజు ఈ మార్నింగ్ న్యూస్‌లో మీ దగ్గరికొచ్చిన. బేసికల్‌గా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద ఏదైతే ఉందో ఓటు నమోదు ప్రక్రియ సంబంధించింది, ఏకదేశం ఏక ఓటుకు సంబంధించింది. ఈ అంశాలకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి సారించిన సమయం వచ్చే నెలలోనే ఏర్పాట్లకు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు మొత్తానికైతే అప్రమత్తమైనవి. గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఏదైతే అధికార మార్పిడిలో కీలక పాత్ర పోషించింది దాదాపుగా 90,00,000 ఓట్లు. అంటే చాలా దాని మీద విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు, సర్‌కి సంబంధించిన బిఎల్ఓల మీద ఒత్తిళ్ళు, కొంతమంది సూసైడ్‌లు చేసుకోవడాలు, ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ అంశాలకు సంబంధించిన దాని మీద ఏది రోహింగ్యాలు అయితేనేంది, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు నమోదు చేసుకొని ఇక్కడికి తృణమూల్ కాంగ్రెస్ కోటేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 90,00,000 ఓట్స్ తీసేయడం అనేది బెంగాల్ ఎలక్షన్‌లో ఒక కీలక భూమిక పోషించింది. అక్కడ బీజేపీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి బీజేపీ హైదరాబాద్ ఓటర్ల మీద కీలకంగా దృష్టి సారించింది. ఆ దృష్టి సారించిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పట్టును, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించే క్రమంలో ఈరోజు దాదాపుగా 1,11,00,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద అప్రమత్తమైనవి. బిఎల్వేలు బూత్ స్థాయికి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంది. కీలకమైన విభాగాల్లో, కీలకమైన బూత్ లెవెల్లో అలా కార్యకర్తలని కాపాడుకునే సందర్భాన్ని, ఓటుని ఎక్కడైతే పెట్టుకుంటారో, లేకపోతే కొత్త ఓట్లు నమోదు చేయడానికైతేనేది పాత ఓట్లు తీసేసే క్రమాన్ని కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని చెప్పేసి కీలకమైన ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాన్ని ఏమంటారు, డిజిటల్ సంబంధించినటువంటి సభ్యత్వ నమోదును కూడా నమోదు చేసింది. ఇప్పటికే దాని మీద ఒక 500 మందికి ఎప్పటికప్పుడు శిక్షణ కూడా ఇస్తూ ఉంది. చూద్దాం మరి మొత్తానికి ప్రభావం ఎంత పడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే దాదాపుగా 3,30,00,000 మంది ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తర్వాత పెరుగుతారా, తగ్గుతారా? తగ్గితే ఎక్కడ తగ్గుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతుందా, లేకపోతే మన నగర ప్రాంతాల్లో తగ్గుతుందా? లేకపోతే పెరిగితే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందా, లేకపోతే అర్బన్ ఏరియాలో పెరుగుతుందా అనే అంశానికి సంబంధించిన దాని మీద మనం నెక్స్ట్ మంత్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.